వేణు, నో, డోంట్ షూట్ మీ. ఆంటీ, షర్లీ, ఆంటీ, ఏమైందమ్మా? అతనికి స్పృహ వచ్చింది, త్వరగా రండి. బాబు, నో, ఇటువంటి పరిస్థితిలో నువ్వు లేవనే కూడదు, పడుకో. మీరంతా నేనెక్కడున్నాను, ఎవరు మీరని అడుగుతున్నావా? భద్రమైన చోటే ఉన్నావు. అవును, నీ పేరేమిటి బాబు? నీ పేరు కూడా నీకు జ్ఞాపకం లేదా బాబు? నీకు కొంచెం కూడా? ఓకే ఓకే ఓకే. కాసేపు నేను ఒంటరిగా, నేను ఎవరిని? ఓకే ప్లీజ్. నాకు పాత జ్ఞాపకం రానే రాదా డాక్టర్? అది కూడా చెప్పలేం. దాదాపు చచ్చి బతికిన నీ మెదడు ఆశ్చర్యకరమైన ఆ సంఘటనని మళ్ళీ గుర్తు తెచ్చుకోలేక స్తంభించిపోయింది. ఇట్ ఈస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రామాటిక్ అమ్నీసియా. మళ్ళీ నీ ప్రాణానికి ఆపద సంభవించినా, నీ మనసు తీవ్రంగా బాధించబడినా కొన్ని జ్ఞాపకాలు తిరిగి రావచ్చు. పూర్వ జ్ఞాపకాలు అన్నీ రావచ్చు. అంతవరకు నువ్వు సహనంతో ఉండాలి బాబు. ఆ సముద్రంగాడు చేసే అక్రమాలను ఎదిరించే ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు బాబు. వాడి మనసుకు నచ్చిన పిల్ల కంట పడితే చాలు, వెంటనే దాని మెళ్ళో ఓ ముత్యాలమాల వేసేస్తాడు. ఆ తర్వాత ఏ మగాడు ఆ పిల్లని పెళ్లి చేసుకోడు, తలెత్తి చూడ్డానికి కూడా భయపడతాడు. మరి షర్లీ మెళ్ళో ఉన్న ముత్యాలమాల ఆ సముద్రం వేసిందే. ఇది నేను వేసుకోలేదంటే ఆంటీని చంపేస్తాను భయపెట్టాడు. అందుకే. మరి ఊరి కొత్త లేదంటే మన గురువుని ఎదిరించే ధైర్యం వస్తుందా? బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి. ఒక్క నిమిషం ఆగండి. విషయం ఏమిటో తేల్చుకునేవాళ్ళు. నేను ఎందుకు ఈ అమ్మాయితో ఉండకూడదు? ఇలా నువ్వు దెబ్బలు తినకూడదని. సముద్రం గారితో చెప్పు. ఐఎమ్ సారీ. నేను ఎవరో అనుకున్నాను, అందుకనే చేతికి దెబ్బలేం తగలేదు కదా. నా దగ్గర ఆవేశపడ్డానికి మీకు పూర్తి హక్కుంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నీ ప్రేమకు నేను ఏ విధంగా అర్హుని కాను.
ఎందుకు అలా అంటున్నారో? నా పేరు కూడా ఏమిటో నాకు తెలియదు. నేను పుట్టిన ఊరేదని ఎవరిని అడిగితే ఇదిగో నేను నీకు దొరికాను ఆ బండనే చూపించాలి. అక్కడి నుంచే నాకు అంత జ్ఞాపకం ఉంది. గత జీవితంలో నేను ఒక రౌడీని కావచ్చు, లేదా మీ ఊరి సముద్రంగా తిరుగుబోతును కావచ్చు. ఏది నమ్మకం నాతో ప్రేమగా అంటున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ బతుకు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే? నాకు తెలుసండి, మీరు చెడ్డవారయ్యుండరు. ముఖం చూసి మంచోడో చెడ్డోడో చెప్పగలిగితే ఊళ్ళో సగం మంది పెద్ద మనుషులుగా ఉండలేరు. నేను దుర్మార్గుడిని కానని నీకు ఎలా తెలుసు? ఏ దుర్మార్గుడు ఒక ఆడపిల్ల బతుకు పాడు కాకూడదని ఆలోచించడు. మీ వల్ల నా బతుకు నాశనం కాకూడదని ఆలోచించారు చూడండి. దాన్ని బట్టే తెలుస్తుంది మీరెంత మంచివారు. All right. All right. ఏ ముసల్దానా, ఆ రోజే అనుమానం వచ్చింది. ఒక మామగాడిని సెటప్ చేసుకొని భజన మందిరం నడుపుతున్నావా? తోలు చేస్తాను, తోలు. అంకుల్ అంకుల్, ఇంట్లో ఒకటే గొడవ. ఆంటీని కొట్టేస్తున్నారు. వద్దు బాబు, ఆ సముద్రం గాడు ఏం చెప్పి వెళ్ళాడో తెలుసా? పరాయి వాడువైన నిన్ను మా ఇంట్లో పెట్టుకుని షర్లీ చేత నేను వ్యభిచారం చేయిస్తున్నానట. సో మంచి మనసుతో నువ్వు సాయం చేసిన ఈ అపవాదు నాకేగా బాబు. మీరనేది ఏమిటి? నా ప్రాణం కాపాడిన షెర్లీని నేను షర్లీని నీ భార్యగా చేసుకుని హక్కుతో పోరాడు అంటున్నాను.